వరుణ్ తేజ్ సక్సెస్ కోసం చెయ్యని ఎక్స్పెరిమెంట్స్ లేవు. హిట్ అన్న మాట వినడానికి వెయ్యని క్యారెక్టర్ లేదు. అయినా సరే ఈ మెగా హీరోకి హిట్ కాదు కదా, కనీసం యావరేజ్ అన్న టాక్ కూడా రావడం లేదు. ఎలా అయినా తన ఫ్లాప్ చైన్ ని బ్రేక్ చేయడానికి మట్కాతో వచ్చిన వరుణ్ తేజ్ ఈసారి కూడా డిజాస్టర్ అందుకున్నాడు. అసలు వరుణ్ తేజ్ ఫ్లాప్లకి కారణాలేంటి? కమర్షియల్ ఫ్రేమ్ లో ఇరుక్కోకూడదని రిస్క్ అయిన కొత్త కథల్ని ట్రై చేస్తున్న వరుణ్ తేజ్ వరుసగా ఫ్లాప్లతో కెరియర్ కంటిన్యూ చేస్తున్నాడు. 5 ఏళ్ల నుంచి తన సినిమాలకు హిట్ టాక్ తెచ్చుకోవడానికి రిస్క్ చేసి మరీ సినిమాలు చేశాడు. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా పర్వాలేదు అనిపించుకోలేకపోయింది. ఇదే లిస్టులో రీసెంట్ గా రిలీజ్ అయిన మట్కా కూడా జాయిన్ అయింది. పోయిన గురువారం థియేటర్లలోకొచ్చిన మట్కా వాసు 4 రోజులకి పట్టుమని 3 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే 2 కోట్లతో పర్వాలేదు అనిపించినా మిగిలిన 3 రోజుల్లో కనీసం 1 కోటి కూడా రాబట్టుకోలేకపోయిందని తెలుస్తోంది. అది కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ కావడంతో అసలు కలెక్షన్లు గట్టిగా 2 కోట్లు కూడా ఉండవని టాక్. నిజానికి మట్కా మూవీ మీద వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా హిట్ అవుతుందన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే పాన్ ఇండియా రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ గా 3 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. మట్కాలో వరుణ్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్లి మరీ క్యారెక్టర్స్ చేశారు అన్న టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ లుక్స్ తో ఎంగేజింగ్ గా అనిపించినా ఓవరాల్ మూవీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇమేజ్ కి తగిన స్టోరీలు చేయాలి కానీ ఇలా అన్రియలిస్టిక్ కథతో సక్సెస్ కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదంటున్నారు ప్రేక్షకులు. తన సినిమాల్ని ఇంట్రెస్టింగ్ యాంగిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కరుణ కుమార్ మట్కాతో మరో ఫ్లాప్ అందుకున్నారు. జనాలకు బోరు కొట్టకూడదని హిట్ కోసం తన జానర్ కాని సినిమాలను ట్రై చేయడమే వరుణ్ ఫ్లాప్లకు కారణమా, లేక కొత్తదనం పేరుతో కథల్ని గుడ్డిగా నమ్మడం రీజనా అంటూ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతున్నారు అభిమానులు.